హాయ్ నమస్తే. నా పేరు మోహన్ రావు అండి. తాపీ పనిలో 25 ఏళ్ళ అనుభవం, అలాగే ఎన్నో బిల్డింగులు కట్టిన అనుభవం, అలాగే చాలామంది ఇంజనీర్లతో పనిచేసే అనుభవం, అలాగే చాలామంది వ్యాపారం అంటే వాస్తు తెలిసిన శాస్త్రజ్ఞులతో కూడా పనిచేశాను. అయితే ఈ మధ్యకాలంలో పని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అయితే పని చూసి బాధపడాల్సిన అవసరం ఏముంది అంటే, కొంతమంది చేసే పనులు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఆ పనుల గురించి వేరే జరిగే అక్రమాల గురించి కూడా నాకు బాధేసి, ఈరోజు ఇన్ని జరగడానికి గల కారణం ఒక ఓనర్లకి పని మీద అవగాహన లేకపోవటమే అని ఒక దృష్టితో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అయితే ఈ ఛానల్లో ఎవరైతే M456 తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి చేసే అంత అనుభవం రాకపోయినా ఏ పని ఎలా చేయాలనేది పక్కా అనుభవం వస్తుందండి. నేను క్లియర్గా నీట్గా మీకు వివరించి చెప్తాను. ఏ వర్క్ ఎలా చేస్తే అది దృఢంగా ఉంటుంది. బిల్డింగ్ లైఫ్ అనేది 60 సంవత్సరాలండి. ఒకప్పుడు 100 సంవత్సరాలు ఉండేది, కానీ ఇప్పుడు 60 ఏళ్ళకి పడిపోయింది. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న వర్క్ దృష్ట్యా 60 సంవత్సరాలు కరెక్ట్గా కడితే ఉండడం దగ్గర 50-60 సంవత్సరాలు కన్ఫామ్గా ఉంటుందండి. కానీ మనం చేసే పని కరెక్ట్గా అయ్యి ఉండాలండి. ఈ కరెక్ట్గా లేకపోవడానికి కారణం పని చేసిన వారిది ఎంత అయితే లోపం ఉందో, వానరులు కూడా అంతకు 2 అంతలు వానరులది కూడా లోపం ఉంది. ఎవరైతే తక్కువకి చేస్తారో, ఎవరైతే స్పీడ్గా చేస్తారో వాళ్ళకే పనిస్తున్నారు. ఏంటంటే అలాగా గబగబా చేసేది ఏదో తిని వస్తువు కాదు కదండి. జీవితాంతం ఉండాల్సింది ఒక మనిషి లైఫ్కి సంబంధించిన ఇల్లు కట్టుకుంటున్నామంటే దానికి కావలసిన సమయాన్ని దానికి కేటాయించాలండి. మనకి ఇంకేదేదో కారణాలు ఉంటాయి, మనకు టైం ఉండదు. అలాగేనండి, మనకు టైం లేదని గబగబ చేయించేసినా దానికి టైం ఉండదండి. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకునే ముందు మీకేమైనా ముందులో ఏమైనా కంగారు పడే అవసరం ఉందనుకుంటే ఒక 2-3 నెలలు ముందే మొదలు పెట్టండి. ఇల్లు ఒక 2-3 నెలలు ముందే ఇల్లు మొదలుపెట్టి నీట్గా ఏ పని చేసినా కూడా చాలా నీట్గా చేయించడం అనేది ఉంటే బాగుంటుందని. రెండోది, ఓనర్లకి ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎన్ని రోజులకి చేయాలి అని ఒక పని మీద అవగాహన అంటూ లేని ఓనర్లు చాలామంది ఉన్నారండి ఈరోజు. అంటే ఇప్పుడు పునాది కట్టాక గోడ కట్టాక ప్లాస్టింగ్ చేయాలని అందరికీ తెలిసిన విషయం. కానీ అది ఏ విధంగా చేస్తే మంచిది, వచ్చిన వర్కర్లు ఎలా చేస్తున్నారో అని తెలుసుకోవాలండి. ఇప్పుడు వచ్చే మేస్త్రులు కానీ లేబర్ కానీ వాళ్ళలో ఏమి ఉండదండి. మీరు ఇచ్చే సమయాన్ని పెట్టి, మీరు ఇచ్చే టయాన్ని పెట్టి ఒక పెద్ద మేస్త్రి అంటూ ఉంటారు. వాళ్ళు మీరు మాట్లాడుకునే అమౌంట్ని పెట్టి, మీరు ఇచ్చే సమయాన్ని పెట్టి వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలని వాళ్ళు చూసుకుంటుంటారు. కాబట్టి ఓనర్లకు చెప్పే విషయం ఏంటంటే, దయచేసి ఇల్లు కట్టేటప్పుడు టైం ఇవ్వండి, లాంగ్ టైం ఇవ్వండి. ఒక 8 యూనిట్ల లోపు అయితే ఒక 4-5 నెలలు, అలాగే ఒక 12 యూనిట్లు దాటిన బిల్డింగ్ అయితే ఒక 6-8 నెలలు. ఇంకా అంతకన్నా అంటే ఇప్పుడు చాలామంది 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కూడా వేసుకుంటున్నారు. కాబట్టి ఒక 1 ఇయర్ అలా కొద్దిగా టైం ఇవ్వండి. రెండోది, ఏ వర్క్ చేసినా వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు గోడ కట్టి రేపు ప్లాస్టింగ్ చేసేస్తాను, ఆ పరిస్థితి వద్దండి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ బిల్డింగ్ అనేది క్రాక్ రావడానికి కారణం మెయిన్ వాటరింగ్ లేకపోవటమే. అలాగని లేబర్ చేసే పొరపాట్ల వల్ల అవదా అంటే అవుతుంది, కానీ అది కూడా ఓనర్లకు అవగాహన ఉంటే ఆ లోపం కూడా జరగదండి. మెయిన్ లోపం ఏమైనా ఉందంటే వాటరింగ్ లేకపోవటమే. ఏదైనా సరే మ్యాక్సిమం 9 రోజులు తడపాలండి. 9 రోజులు ఫుల్గా తడపాలి. అలాగే గోడలు కట్టేటప్పుడైనా సరే బెడ్లు ఫుల్గా తడిపే కట్టాలి. 9 అంగుళాల గోడలు కానీ ఇంకా 4 అంగుళాల గోడలు కట్టినప్పుడు కానీ కొద్దిగా నెమ్మదిగా తడిపే కట్టాలండి.
ఒక గోడీ బెడ్డ కట్టినప్పుడే తడిపితే ఎక్కువసేపు నిలవదు. అది కూడా మ్యాక్సిమం 3 అడుగులు అయితే కట్టాలండి, ఇంకా అంతకుమించి ఎక్కువ కూడా కట్టకూడదు. ఓనర్లకి చెప్పాల్సింది నేను విన్నపం ఏంటంటే, మ్యాక్సిమం ఎవరికైనా ఇల్లు ఇచ్చేటప్పుడు టైం ఇవ్వండి. ఇగో మాకు ఈ ఇల్లు కట్టడానికి ఎన్నాళ్ళు టైం పడుతుంది, మీరు ఎవరినైతే నమ్మి ఇంటికి పిలిచి వర్క్ ఇస్తున్నారో వాళ్ళకి టైం ఇవ్వండి. ఇగో నేను ఇంత టైంలో నాకు ఇల్లు అవ్వాలి, అవుతుందా లేదా ఆయన ఒక మాట అడగండి. అడిగి కనుక్కున్న తర్వాత ఆ టయానికి అవుతుంది, నడుస్తుంది అని మీకు అనిపిస్తే అప్పుడు దానికి మీరు ప్లాన్ చేసుకోండి. లేదంటే మీ కార్యక్రమాన్ని కొద్దిగా వెనక్కి జరుపుకునే ప్రయత్నం చేయండి. ఇల్లు అయితే పక్కాగా ఇంత టైము అనేది ఫస్ట్ ఇవ్వాల్సిన రీజన్ ఏంటంటే ఆయనకి టైం ఇచ్చే విధానంలో మీకు వాటరింగ్ కూడా నీట్గా అవుతుంది. వర్క్ ఎవరికి ఇచ్చినా సరే 10 మందిని పెట్టి పని చేసిస్తే గబగబా అయిపోద్ది అనుకుంటారు కానీ దానికి వాటరింగ్ అవ్వదండి. మ్యాక్సిమం ఒక 2 లేదా 3, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే 4 అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ మంది వర్క్ పని చేయకూడదండి. అక్కడ చేసినా మీరు వాటరింగ్ చేయలేరు. 4 రోజుల్లో అవ్వాల్సిన పని 2 రోజుల్లో అయిపోయిందంటే దాని లైఫ్ 60 సంవత్సరాలు ఉండాల్సిన లైఫ్ 40 ఏళ్ళకి వచ్చిందని అర్థం అండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పట్లో చాలామంది మేస్త్రులకి అవగాహన లేదో, లేకపోతే వాండర్లు పెట్టి ఇబ్బందుల వల్ల అలా చేస్తారో తెలియదు. కానీ ఏ వర్క్ అయినా ఎంత హైట్ కట్టాలి, ఎంత లెవెల్ వరకు కట్టాలి, మధ్యలో ఏం చేయాలి, ఇవన్నీ పెద్ద మేస్త్రికి అవగాహన ఉంటుందండి. కాకపోతే మీరు ఇచ్చే కంగారు వలన, మీరు ఇచ్చే అమౌంట్ నప్పకనో దాన్ని అటు ఇటు కాకుండా చేసేస్తారు. కాబట్టి ఇల్లు జీవితాంతం ఉండేదండి. మనం సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అనుకుంటే మనం ఇంటి విషయంలో బేరం ఆడకూడదండి. ఒక దేవుడి విషయంలో మనం ఎలాగైతే హ్యాపీగా ఈ గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా మనం లోడ్ చేయమండి, ఏం కొనాలనుకున్నా కూడా, అలాగే ఇల్లు విషయంలో కూడా కూలోడితో బేరాలు ఏంటంటే ఆయన అడిగిన రేటే రీజనబుల్ రేటుగా అక్కడ ఉన్న లోకల్ ప్రకారంగా ఈ రోజుల్లో పెట్టి ఎక్కువ అడిగేవారైతే ఎవరు లేరండి. కరెక్ట్ రీజనబుల్గానే అందరూ సంఘాలు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఒక రేటు అనుకొని అంటారు. దాన్ని మీరు ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తే ఆయన వర్క్లో కంగారు పెడతాడు మనుషులు, వెనకాల వచ్చిన మనుషుల్ని. ఎందుకంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన కూలి అందులో మిగలాలి కాబట్టి అది చూసుకొని ఆయన పని చేయించుకుంటాడు. ఎంత మనవలైనా ఎంత మంచోళ్ళైనా అది మీరు గమనించాలి. గమనిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇద్దరు చేసే పని ఇద్దరు చేస్తే మనిషికి ఆ కూలి వాళ్ళకి ఇచ్చేస్తే ఈయనకేం ఉండదు కదండి. కాబట్టి ఇద్దరిని మీరు డబ్బులు ఎప్పుడైతే తగ్గించేశారో ఆ ఇద్దరు పనిని 1.5 పనితోనే ముగించాలని చూస్తారు. కాబట్టి అది మీరు ఓనర్లందరూ కూడా గమనించి ఇల్లు ఇచ్చేటప్పుడు 1 టైము, 2 వాటరింగ్, 3 పని విషయంలో ఒక అవగాహన కంపల్సరీగా ఉండాలి. అవగాహన ఉండాలి అంటే ఏం చేయాలి? 1 మీరు ఇచ్చే మేస్త్రితోనే ఫ్రీగా మాట్లాడండి, లేదంటే అక్కడికి వచ్చే మనుషులతో ఫ్రీగా మాట్లాడండి. లేదు వాళ్ళు మన ఇంటి గురించి నేను చెప్తారని ఆలోచన ఉన్నట్టయితే దయచేసి M456 తెలుగు యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా నీట్గా అర్థమయ్యేలాగా బేస్మెంట్ లెవెల్ నుంచి ఇల్లు పూర్తయి పుట్టీలు పెట్టేంత వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడే మీకు అర్థమయ్యే విధంగా మంచి వీడియోలు పెడతానండి. కట్టు వర్క్ ఎలా కట్టాలి, ప్లాస్టింగ్లు ఎలా చేయాలి, అవి చేసే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. నా 25 ఏళ్ళ అనుభవంతో, నేను చేసే అనుభవంతో, నాకున్న సీనియారిటీని అంతా ఉపయోగించి 10 మందికి ఉపయోగపడాలండి. నేను నమ్ముకున్న నా వృత్తి 10 కాలాల పాటు గట్టిగా ఉండాలి. ఎవరు ఇల్లు కట్టుకున్నా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలని ఈ ఛానల్ పెట్టానండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇల్లులతో పాటు మీరు సుఖశాంతులతో వర్ధిల్లండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను, బాయ్.